కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుందని చెప్పొచ్చు. కుక్కట్పల్లి ఫేజ్ 6లో అప్పుల బాధ భరించలేక దంపతులు ఇద్దరు కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఘటన అయితే ఇక్కడ చోటు చేసుకుందని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే మనం అదే అపార్ట్మెంట్లో ఉన్నాం. వారం రోజుల నుంచి కూడా వాళ్ళు చనిపోవాలి అనుకున్నట్టుగా అయితే పోలీసులు చెప్పడం తెలుస్తుందని చెప్పొచ్చు. అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాగోలేక ముత్తూట్ ఫైనాన్స్లో అలాగే అనేక ఫైనాన్స్లో కూడా ఫైనాన్స్ తీసుకోవడం జరిగింది. అలాగే కొంతమంది దగ్గర కూడా అధికంగా డబ్బు తీసుకోవటంతో వాళ్ళు అక్కడి నుంచి కూడా వీళ్ళకి అనేక సార్లు కూడా కొంచెం ఒత్తిడి రావటంతో వీళ్ళు నిర్ణయం తీసుకున్నట్టుగా అయితే పోలీసులు చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఒకసారి ఇక్కడ చూడొచ్చు, మనం అదే అపార్ట్మెంట్లో అయితే ఉన్నాం ప్రస్తుతానికి. నిన్న రాత్రి వాళ్ళంటే వారం రోజుల నుంచి కూడా చనిపోవాలని నిర్ణయించుకున్నప్పటికీ కూడా నిన్న రాత్రి మాత్రం వాళ్ళు ఇద్దరు చనిపోవాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. ముందుగా ఇద్దరు కూడా గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. కానీ అలా చేసుకోవడానికి భయానికి గురై ఒకరికొకరు ఇద్దరు కూడా అంటే నువ్వు నన్ను చంపేసే తర్వాత నువ్వు చనిపో అంటూ కూడా భర్త చెప్పటంతో భార్య రామకృష్ణని గొంతు కోసి చంపటంతో అంటే అక్కడికక్కడే రక్తపు మడుగుల్లో గొంతు కోసిన తర్వాత అతను రక్తపు మడుగుల్లో అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. ఆ తర్వాత భార్య కూడా చనిపోయే ప్రయత్నం చేసినప్పటికీ తను భయపడి వెంటనే అక్కడున్న ఓనర్కి ఫోన్ చేయడంతో ఓనర్ హుటాహుటీగా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పోలీసులు ఇక్కడికి చేరుకోవడం జరిగిందని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ భార్య ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్టుగా అయితే అటు డాక్టర్లు పోలీసులు కూడా చెప్పిన పరిస్థితి, కానీ భర్త మాత్రం రక్తపు మడుగుల్లో గిలగిల కొట్టుకొని చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళకి పెళ్ళై ఎన్నో సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా పిల్లలు లేరు అంటూ కూడా కొంతమంది చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి ఇక్కడ మనం చూడొచ్చు మొత్తం కూడా ఎలాంటి పరిస్థితి ఉంది అనేది. ఒకసారి పైకి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్లో ఈ ఘటన చోటు చేసుకుంది కాబట్టి ఒకసారి పైకి వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాం. అదే విధిగా వీళ్ళు ఇక్కడ ఈ అపార్ట్మెంట్కి వచ్చి 2 ఏళ్ళు అయింది అంటూ కూడా ఇక్కడ ఓనర్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. వీళ్ళు ఉండేది గుంటూరులో అయినప్పటికీ కూడా బతుకు తెరువు కోసం ఉద్యోగ రీత్యా అయితే వాళ్ళు ఇక్కడికి రావటం జరిగింది. మనం చూస్తున్నాం ప్రస్తుతానికి లాక్ కూడా వేయటం జరిగింది. ఎందుకంటే లోపల రక్తం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అవి కొన్ని కారణాల రీత్యా చూపించలేని పరిస్థితి కాబట్టి ఇక్కడైతే మనం ఉన్నామని చెప్పచ్చు. పోలీసులు లోపలికి ఎవరు ఎంట్రీ అవ్వకుండా ఇలా తాళం వేసినట్టుగా కూడా కనిపిస్తుంది. ఒకసారి ఈ అపార్ట్మెంట్లో ఎవరైతే ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారో ఒకసారి వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వీళ్ళు దాదాపుగా 2 ఏళ్ల నుంచి ఇక్కడ ఉంటున్నారు కాబట్టి వీళ్ళకి ఏమన్నా గొడవలు ఉన్నాయా అనే విషయాలు కూడా ఒకసారి కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం. అంతకంటే ముందుగా అనేక సార్లు కూడా అనేక ఘటనలు మనం చూడడం జరిగింది. అంటే భర్త భార్యలు ఇద్దరు కూడా అక్రమ సంబంధం పెట్టుకొని భర్తని చంపడం ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి ఒక్కసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే అమ్మ. వీళ్ళకి ఏమైనా గొడవలు జరిగాయి ఎప్పుడైనా? గొడవలు అయినట్టు మనకి ఎప్పుడు వినిపించలేదండి, సౌండ్స్ కూడా ఎప్పుడు రాలేదు. ఎందుకంటే మేము ఇక్కడే ఉంటాం. మేము లాస్ట్ ఇయర్ జూన్లో వచ్చాం, 1 ఇయర్ అయింది వచ్చి. మీతో బాగానే ఉండేవాళ్ళ ఇద్దరు? అంత టాకిటివ్ కాదండి. మేము పిల్లలు ఉండడం వల్ల తలుపులు వేసేసి ఉంటాం ఎక్కువ. అదే మెయిన్ రీజన్. మేము తలుపులు ఎక్కువ తీయము, బాబు పాప. సో స్కూల్కి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ఇవన్నీ ఉంటాయి కానీ వాళ్ళు తలుపేసి ఉంటుంది. ఓకే, భార్య పేరేంటమ్మా? తెలీదు, పేరు కూడా తెలీదు. ఆయన తెలీదు. ఆవిడ ఒక్కొక్కసారి తాంబూలం తీసుకోవడానికి అట్లా పిలుస్తాం, వస్తే తీసుకొని వెళ్ళిపోవడం. టాకిటివ్ ఏం కాదండి. అంటే వారం రోజుల నుంచి వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు ఇంట్లో? వారం రోజుల నుంచి అంటే వినాయక చవితి రోజు మార్నింగ్ మేము తోరణాలు కట్టుకున్నప్పుడు ఆవిడని నేను చూశాను. ఏం వినిపించలేదు. మధ్యలో నేను ఒక నైట్ లేమండి మేము. ఎవరైనా వచ్చేవాళ్ళమ్మా ఇంటికి? వీళ్ళ ఇంటికా అది తెలియదు మనకి. అంటే ఇద్దరు ఉద్యోగాలకి వెళ్ళేవారు? కాదు, ఆవిడ హౌస్ వైఫే. భర్త ఒకటి వెళ్ళేవారు. ఆయన ఉద్యోగమో కాదు మనకు తెలియదు. ఆవిడతో ఎప్పుడైనా తాంబూలం రమ్మంటే వచ్చి దండం పెట్టుకుని తాంబూలం తీసుకుని వెళ్ళిపోయారు. నైబర్స్ అంటే ఎలా ఉంటారో అలాగే పిలవడం అంతవరకే కానీ ఉండకూడదు అని అలా ఏం లేదు. అంటే ఇది కొంచెం మీకు కలవరపరచ ఆబ్వియస్గా. అంటే మా బాబు కూడా 1 అవర్ ముందే వెళ్ళాడండి స్కూల్కి, అప్పుడు ఏం లేదు. ఇవాళ మార్నింగ్ 6:45కి స్కూల్కి వెళ్ళాడు మా బాబు. 6:45కి బస్సు వస్తుంది, మా ఆయన దింపారు. అప్పుడేం లేదు, ఎవరు లేరు, ఏమీ లేదు. మళ్ళీ 8 o'clockకి మా ఆయన బ్యాడ్మింటన్ ఆడడానికి బ్యాట్ తీస్తే అప్పటికే అందరూ వచ్చేసారు. పోలీసు పైన ఓనర్, కింద వాచ్మెన్. మేము డోర్ తీసాం, తను 7 to 8 మధ్యలో ఇదంతా స్టార్ట్ అయింది. అంటే ఇక్కడ రావడం మనకు అలికిడి, అందరూ రావడం తెలియడం అవన్నీ ఆ 6 to 8 టైంలోనే అయిపోయింది. అంత మార్నింగ్ ఏం వినిపించలేదండి. అవునా? నైటే మాకు చెప్పలేదు మరి. ఏం వినిపించలేదు. మనకు ఓనర్ నైట్ తెలుసు అని కూడా మాకు ఇప్పుడు మీరు చెప్తేనే తెలుసు. అంటే పోలీసులు వచ్చి మిమ్మల్ని విచారించారా?
మా ఆయనకి కిందన అడిగారంటండి, మీకు వాళ్ళు తెలుసా ఏంటి అని. ఓకే, అంటే వీళ్ళు ఏ ఊరమ్మా, ఏమన్నా ఐడియా ఉందా మీకు? పిల్లలు ఉన్నారా వీళ్ళకి? లేదు, పిల్లలు లేదు. అంటే వయసు ఎంత ఉండొచ్చు? ఆ అమ్మాయికి 30sలో ఉంటాయండి, 30 to 35 ఉంటాయి, అతనికి 40 అలా ఉంటాయి. ఓకే, అంటే ఎవరు రాకపోవటం ఇంటికి అదంతా ఒక లవ్ మ్యారేజ్ అని ఏమన్నా చెప్పారా? అలా అసలు ఆ కాన్వర్జేషన్ ఎప్పుడు బిల్ట్ అవ్వలేదండి మాకు. వాళ్ళకి ఇద్దరు మాత్రం బాగానే ఉండేవాళ్ళు. అది మనకు తెలియదు. అంటే వాళ్ళని మనం ఎప్పుడైనా చూస్తే కదా, మా తలుపులు వేస్తుంటాయి, వాళ్ళ తలుపులు వేస్తుంటాయి. ఇక్కడ పిల్ల బయటకు వెళ్ళిపోకూడదని నేను తలుపు వేస్తాను. ఓకే, సో చూడొచ్చు, చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఏం తెలియని పరిస్థితే కనిపిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే రాత్రి లోపల బెడ్రూమ్లో ఇద్దరు కూడా చనిపోవాలని నిర్ణయించుకున్నారు. అప్పుల బాధ అంటే ఫైనాన్స్ నుంచి అనేక సార్లు ఫోన్ రావడంతో ఇటీవల కాలంలో చూడొచ్చు మనం, అనేక మంది ఫైనాన్స్ తీసుకొని అక్కడ నుంచి వాళ్ళ సైడ్ నుంచి వస్తున్న రెస్పాన్స్కి భయపడి మీరు వడ్డీ కట్టట్లేదు లేకపోతే మొత్తం ఇవ్వాలి అంటూ కూడా అనేక సార్లు ఫోన్ చేయడంతో అంటే పరువు పోతుందేమో అని చెప్పి చాలామంది ఆత్మహత్య చేసుకునే ఘటనలు కూడా మనం చూడడం జరిగింది. అదే కోణంలో వీళ్ళు కూడా చనిపోయిన పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇద్దరు కూడా బెడ్రూమ్లో ఇద్దరు కూడా మాట్లాడుకోవడం జరిగింది. అంటే అప్పుల బాధ అధికంగా ఉంది, మనం తట్టుకోలేం కాబట్టి, ఆ అప్పు మనం తీర్చలేం కాబట్టి ఇంకా చనిపోదాం, ఎందుకంటే మన పరువు కూడా పోతుంది కాబట్టి చనిపోదాం, పిల్లలు కూడా లేరు, ఒకవేళ మనం చనిపోతే ఎవరికి కూడా ఇబ్బంది కలగదు అంటూ కూడా వాళ్ళిద్దరు కూడా నిర్ణయించుకొని వారం రోజుల నుంచి కూడా వీళ్ళు ప్లాన్ వేసినట్టుగా అయితే తెలుస్తుందని చెప్పొచ్చు. ఒక్కసారిగా ఏదైతే కిచెన్లో కత్తి ఉంటుందో ఆ కత్తిని తీసుకొని వచ్చి, ఆ చాకుని తీసుకొని వచ్చి ముందుగా భర్తకి తను గొంతు కోయటంతో భర్త అక్కడికక్కడే రక్తపు మడుగులతో చనిపోవడం అనేది తను చూసి జీర్ణించుకోలేకపోయిందని చెప్పొచ్చు. ఈ ఘటన చూశాక తను కూడా చనిపోవాలనుకుంది, కానీ ధైర్యం సరిపోక కొంచెం కోసుకున్న తర్వాత వెంటనే పైన ఓనర్స్ ఉంటారు, వాళ్ళకి ఫోన్ చేయడంతో ఓనర్స్ కూడా పోలీసులకి అలాగే అంబులెన్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో హుటాహుటిన అయితే వాళ్ళు ఇక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తుందని చెప్పొచ్చు. చూడొచ్చు మనకి ఇక్కడ అన్నీ కనిపిస్తున్న పరిస్థితి. ఒకసారి షూ కూడా చూడొచ్చు. వైఫ్ ఇక్కడ హౌస్ వైఫ్గా ఉంటుంది, హస్బెండ్ వచ్చేసి వర్క్కి వెళ్తూ ఉంటారు కాబట్టి ఒక రెస్టారెంట్ ఉంది అన్నట్టుగా కూడా ఇక్కడ కొంతమంది చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నీ చూస్తుంటే వాళ్ళు ఎన్నాళ్ళ నుంచో అప్పుల బాధ భరించలేక ఇదంతా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఇక్కడ చూడొచ్చు మనం కొన్ని కారణాల రీత్యా మనం కొన్ని చూపించలేకపోతున్నాం. ఇక్కడ కొన్ని రక్తపు మరకలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎవరైతే భార్య ఉందో భార్య ఒకసారిగా భయపడి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. పోలీసులు ఇక్కడికి రాగానే తనని ఆ భార్యని హుటాహుటిన అయితే ఇక్కడ దగ్గరలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్ళటం జరిగింది. కాబట్టి ఆ తీసుకెళ్లే క్రమంలో ఇక్కడ మనకి రక్తపు మరకలు కూడా కనిపిస్తున్న పరిస్థితి. ఇక్కడ నుంచి మొత్తం కూడా మెట్ల వరకు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంటి స్ట్రైట్ ఎవరైతే ఉంటారో వేరే వాళ్ళ ఫ్యామిలీని కూడా మనం కనుక్కోవడం జరిగింది. వాళ్ళకి పిల్లలు ఉన్నారు కాబట్టి ఎక్కువగా బయటికి రాలేరు, మేము లోపలే ఉంటూ ఉంటాం, ఎప్పుడో పండగలకి అప్పుడు మాత్రమే తను వస్తూ ఉంటుంది మాతో అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితే కనిపిస్తుందని చెప్పొచ్చు. కానీ ఏదైనప్పటికీ అప్పులు తీర్చలేము అంటూ కూడా ఈ విధంగా చనిపోవడం అనేది ఎంత దారుణం అనేది కూడా మనం చూస్తూ ఉన్నామని చెప్పొచ్చు. ఒక్కసారిగా ఇక్కడ వాతావరణం కూడా అందరూ కూడా భయానికి గురవుతున్న పరిస్థితి. ఎందుకంటే ఒక్కసారిగా అసలు ఏం జరిగిందో తెలియదు, ఎప్పుడు బాగానే ఉంటున్న వాళ్ళు ఒక్కసారిగా చనిపోవడం అనేది కూడా మేము కూడా జీర్ణించుకోలేకపోతున్నాం. పొద్దున్న 6 గంటల వరకు కూడా మాకేమీ తెలియదు అంటూ కూడా పక్కన అపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్న పరిస్థితి కూడా మనం చూడడం జరిగింది. ఒక వైపు నుంచి చూసుకుంటే ఇక్కడ సెక్యూరిటీ కూడా భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే పొద్దున వరకు కూడా అంతా బాగానే ఉంది, ఒక్కసారిగా పోలీసులు ఇక్కడికి రావడం జరిగింది, అప్పుడు ఏం జరిగిందా అంటూ కూడా మేము భయపడ్డాం అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఎప్పుడు వచ్చారు ఇక్కడికి మీరు? ఎవరమ్మా? మీరు ఇక్కడ ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు? మేము ఇప్పుడు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వచ్చిందండి. 5 సంవత్సరాలు అవుతుంది. ముందు వీళ్ళు ఎప్పుడు వచ్చారు? వీళ్ళు 2 సంవత్సరాలు వచ్చిందమ్మ వచ్చి. బాగానే ఉండేవాళ్ళ? ఎప్పుడు బాగానే ఉండేవారండి, ఎప్పుడు మంచిగా ఎవరితో పెద్ద ఆయన అసలు పెద్దగా మాట్లాడు, చిన్నగానే మాట్లాడతాడు. ఎప్పుడు సార్ గారు నాతో మాట్లాడాను, నేను మాట్లాడాను, మా ఆయనతో ఏదైనా మామూలుగా సరదాగా మాట్లాడేవాడండి అంతే. చివరిసారిగా ఎప్పుడు చూసారమ్మా మీరు వాళ్ళని? చివరిసారిగా ఎప్పుడంటే నేను వినాయక చవితి రోజు పనికి వెళ్ళాను. వినాయక చవితి వెళ్ళి ముందు రోజు వెళ్ళి పని చేసి వచ్చాను. అప్పుడు సార్ గారు ఎవరికో బయటికి వెళ్ళి కవరెట్టుకొని వచ్చారు ఉన్నారు. తర్వాత వినాయక చవితి రోజు పనికి వెళ్తే వద్దులే రాజు నేను చేసేసుకున్నాను ఈరోజు పని, ఈరోజు పండగ కదా అని చెప్పేసి అన్నాడండి. నేను ఆయనండి మరి అసలు ఏదో మరి తెలియదమ్మా నాకు, వెళ్ళేవారు వచ్చేవారు, ఈ మధ్య ఎక్కడికి పోయినట్టు కనపడలేదండి అంతే. భార్య పేరేంటి? రమ్య అండి. రమ్య. హస్బెండ్ పేరు? రామకృష్ణ అండి. రామకృష్ణ. అసలు గొడవలు వెళ్ళటం ఎప్పుడు ఏది లేదు, ఎవరి ఇంట్లో వాళ్ళే లేరమ్మా, పిల్లలు లేరండి.
అయితే ఎప్పుడు తెలిసింది మీకు అసలు పొద్దున వరకు తెలియదు అసలు మీరు చెప్పడం జరిగింది అసలు ఎప్పుడు తెలిసింది స్టేబుల్ గారు బిల్డింగ్ అడిగితే అడ్రస్ ప్రకారంగా ఆయన వచ్చిన తర్వాతే మా ఆయన సాగవేడంట ఏంటి ఇప్పుడు వచ్చారు ఈయనంటే ఆయన వచ్చి అడిగారంటే ఇట్లా ఇలాగ అయిందంట ఇదంటే మా ఆయన ఎప్పుడే భయపడండి ఇదేంటి మేము ఎక్కడే ఉన్నాం కదా ఏమైంది అలాగని వెళ్ళిన తర్వాత ఇద్దరు వెళ్ళి పైకి వెళ్ళారు అంట అంతవరకు మాకు తెలియదు. మీ ఆయన అక్కడికి వెళ్ళి చూసాక అక్కడ ఎలాంటి పరిస్థితి ఉందమ్మా చెప్పారా మీకు? నాకు ఏం చెప్పలేదండి. ఇద్దరు వెళ్ళారు కానిస్టేబుల్ గారు ఇద్దరు కలిపి వెళ్ళారండి. తాళం తీసి ఉంది అప్పటికి? డోర్ తీసినట్టుందండి లోపలండి. మరి ఏ సమయానికమ్మా? ఉదయమేనండి. ఉదయం మరి 8 అవ్వచ్చు ఎంత అవుతుందో తెలియదమ్మా. నేను ఈరోజు నాకు బాగోలేదని పల్లెకి ఎక్కడికి పడుకునే ఉన్నానండి. నాకు తెలియదు. వీళ్ళు మాట్లాడుకుంటుంటే ఏమైందో నేను బయటకు వచ్చానండి. వీళ్ళందరూ మాట్లాడుకుంటుంటే ఎక్కడికి చూసాక ఎలాంటి పరిస్థితి కనిపించింది అన్నారు? తెలియదమ్మా. మరి మా ఆయన మరి ఏం చెప్పలేదండి నాకు. మరి వాళ్ళే చూసాను. ఎప్పుడు తీసుకెళ్లారమ్మా? టైం ఎంత అవుతుందంటే 11 ఎంత అవుతుంది అనుకుంటాం తీసుకెళ్ళేప్పటికి. అవుతుంది తీసుకెళ్ళి. మరి తన భార్య బాగానే ఉందా? నడుచుకుంటూ ఆవిని పైనుంచి ఆవిడ బాగానే వెళ్ళింది. నడుచుకుంటూ వెళ్ళింది. కారు ఎక్కింది వెళ్ళింది. తీసుకెళ్ళారు. పోలీసులు వచ్చి తీసుకెళ్లారు. వాళ్ళ బంధువులు వాళ్ళు కారు ఎక్కించుకొని హాస్పిటల్కి అడ్మిట్ అవ్వని తీసుకెళ్ళట్టున్నారు. గాయాలు ఉన్నాయి. గొంతుకుందంటండి. తర్వాత పొట్ట మీద మొత్తం ఉందంట. నేను ఈ గొంతు ఒకటే వెళ్ళేటోడికి చూసినా తప్ప నేను మిగతాది ఏమి చూడలేదు. నేను పైకి కూడా బాగోలేదండి. వాళ్ళు ఆమె ఇలాగ వెళ్ళేటప్పుడే చూసాను. వాళ్ళే భయపడుతున్నారా అమ్మా? ఎందుకంటే ఇక్కడ మీ అపార్ట్మెంట్ లో ఇలా జరిగింది తెలిసిన వాళ్ళే. అదేండి మరి ఎప్పుడు ఇంతవరకు లేదండి. మరి ఇప్పుడే చూసినాం ఇలాగా. ఎప్పుడూ లేదమ్మా ఇలాగా. అందరూ మంచిగానే ఉంటారు. అందరూ ఇదిగానే బాగానే ఉంటారండి. ఎవరో గొడవలు గోసలు అలాంటివి అటువంటివి ఏమి ఉండవండి దీంట్లో. సైలెన్స్గా ఉంటారు అందరం. సో చూడొచ్చు, ఒకసారిగా వాచ్మ్యాన్ వాళ్ళు కూడా భయపడ్డ పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే మొన్నటి వరకు బాగానే ఉన్న దంపతులు ఒక్కసారిగా ఇలా చనిపోవడం అనేది మేము కూడా జీర్ణించుకోలేకపోతున్నాం. అలాగే భార్య రమ్య కూడా నడుస్తూనే వెళ్ళింది. తన గొంతుకి అలాగే పొట్టకి మాత్రం గాయాలు ఉన్నట్టుగా అయితే ఇక్కడ వాచ్మెన్ వాళ్ళు చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. మరి ఎందుకు నిజంగానే ఆర్థిక సమస్యలు లేకపోతే ఏ ఇతర కారణాలు ఏమన్నా ఉన్నాయనే కోణంలో కూడా పోలీసులు అయితే రమ్యని విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. కెమెరామ్యాన్ కృష్ణతో రిపోర్టర్ దేవిక, కుక్కట్పల్లి. For more videos like this, subscribe Big TV channel.